హాయ్ అండి. ఎప్పుడు ఇడ్లీనే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, అలాగే టమోటా కూడా కట్ చేసుకోవాలి, అలాగే కర్రీ లీవ్స్. ఇంకా నా దగ్గర కొరియాండర్ లీవ్స్ లేవు కాబట్టి నేను కొరియాండర్ వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్నాక దాన్ని 3 పార్ట్స్ చేసుకొని దానిపైన ఇడ్లీ పిండి బ్యాటర్ వేయాలండి. చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఎప్పుడు ఇడ్లీనే కాకుండా ఇలా ట్రై చేయండి. అలాగే దీనికి చట్నీ కూడా అవసరం లేదండి, అలాగే తినేసేయచ్చు. రెండు వైపులా కాల్చుకుని తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.